హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాని సిరి క్రియేషన్స్. ఈరోజు బెండకాయ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. బెండకాయలు కట్ చేసుకుంటున్నాను. బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ముందు చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా పెద్దగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, చింతపండు పులుసు నానబెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తిరగమాతకి ఆయిల్ వేసుకుంటున్నాను. మూడు గరిటెల ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. కొంచెం ఎండుమిర్చి ఒకటి, వెల్లుల్లిపాయ రెబ్బలు దంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, చిల్లీస్, ఆనియన్స్, ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూసారు కదండి, ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం రాక్ సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ పైకి వచ్చే వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు జిగురు లేకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి కూర బాగా టేస్ట్ వస్తుంది. పులుసు చూసారు కదండి, తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని తీసుకున్నానండి. మగ్గిని మంచిగా. ఇందులోకి ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం. టొమాటోస్ కూడా మంచిగా మగ్గాలండి. మగ్గిపోయి కారం వేసుకుంటున్నాను. వీడియో లెందీ అయిపోతుందని చెప్పి నేను షార్ట్గా తీసానండి. కారం యాడ్ చేసుకున్నాను. కారంలో కొంచెం మంచిగా మగ్గినాయి ముక్కలన్నీ. చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. మా పులుపుకి తగ్గట్టుగా నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్కువ తినేటట్టు అయితే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బెండకాయ పులుసు లాగా ఉండదండి, అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది. జిగురు లేకుండా చక్కగా పులుసు అంతా చక్కగా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, నేను కొంచెం ఎసరు కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి, అంటే పులుపు తక్కువ అవ్వడానికి, కొంచెం టేస్ట్ రావడానికి. చూసారు కదా, చక్కగా మగ్గుతుంది. చక్కగా పులుసు అంతా మరుగుతుంది. చూసారు కదండి, అయిపోయిందండి బెండకాయ